తామి హైదరాబాద్లో బిర్యానీ తిన్నావా మరే మంచిగా ఉన్నదా ఇక పిల్లకి ఇంత తినిపియద్దా నువ్వు తిన్నావా అమ్మ నువ్వు తిన్నావా హైదరాబాద్లో బిర్యానీ నేను వండుకున్నాడే మంచిగా ఇంత సినిమాకు పని చేసినావు చూస్తే బిర్యానీ తినేటట్టు లేవు నువ్వు అవునా అయితే మంచిదే కదా తినద్దు హీరోయిన్ తినద్దు నేను ఏం తింటున్నాను అన్ని చూపించాలా కాదు నేను అంటున్నా హైదరాబాద్లో ఆయన బిర్యానీ తిన్నాడు కదా జరంత నీకు కూడా తినిపిమా అంటున్నా నేను తినిపిస్తా పిల్ల ఎంత దిల్దార్ చూడుండా అమ్మ మంచిగా ఆ పిల్లగానికి తినిపిస్తా నేను ఆ పిల్లగాడు నాకేం తినిపించేది అన్ని తినిపిస్తా డబుల్ కమిటీకి ఇట్లా ఎరుకున్నా అమ్మ నీకు హైదరాబాద్లో మీకు అక్కడ చెన్నైలో ఉంటాయి అమ్మ హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది మంచిగా నాకు బిర్యానీ చాలా ఇష్టం అండి అది సంగతి ఆయన కొంచెమంతది ఆయన ఇస్తే గింత అంత ఇస్తాడేమో నేనే తినిపిస్తాను 4 దాంట్లకి మొత్తమంతా ఆయనకు పెట్టచ్చా అని మంచిగా కాదమ్మా హీరోయిన్లు అంట ఏం తినరు అంట చెప్పారు మీకు అయ్యా మస్తు చెప్తుంటారు చెప్పరా తమ్మి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు ఇట్లా అయితే చంద్రక ఒక్క రోజు నాతో రండి తిందాం నువ్వు నాతో తేడా తింటావు నేను డబ్బా తింటా కాంపిటీషన్ పెడదాం మంచిగా మంచిగా మా మిరపకాయ తొక్కేసుకొని అయినా సరే మంచిగా డబ్బే వేస్తా నేను ఇంత తినే రకం కాదమ్మా మంచిగా గట్టిగా తింటా గట్టిగా ఉంటా అట్లా ఇప్పుడు హీరోయిన్లకు అందరికీ ఇట్లా సినిమాలలోకి రావాలంటే సన్నగా ఉండాలి తెల్లగా ఉండాలి మస్తు మంచిగా స్మార్ట్గా ఉండాలి అంటే బాగా మనం అందరం తినేటివి తినరు వాళ్ళంతా వేరేగా తింటారు హీరోలు ఇట్లా అంతే అన్నారు ఏమైనా మీకు అంత సపరేట్గా ఏమైనా పెట్టినరా ఎవరు ఏం చెప్పలేదండి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు ఇలా ఉండాలి అలా ఉండాలని కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయండి అని చెప్తారు కాకుండా నాకు ఏం చెప్పరు వెయిట్ పెంచమంటారు నేను మంచిగా ఉన్నావు ఇట్లా బంగారములు బొమ్మలే కదా చెప్పండి అందరికి మంచిగా ఉన్నది పిల్ల అంతే ఎందుకంటే మరి ఇస్తుంటే సినిమాలు చేసేటప్పుడు అట్లా ఉండాలి ఏ రకం బట్టలు వేసినా కూడా మంచిగా కొట్టాలని అంటే సన్నగానే ఆల్సో హీరోన్ అంటే వాళ్ళు చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలంటే కానీ క్యారెక్టర్ కోసం ఏం చేయాలి అదే ముఖ్యం అదే ఇంపార్టెంట్ కదా నువ్వు ప్రతి పాత్ర చేసేటప్పుడు ఏమన్నా ఆలోచన చేస్తావా అమ్మ ఇప్పుడు అప్పటికన్నా అప్పుడు ఒకసారి నాకు ప్రకాష్ రాజ్ సారు ఇంటర్వ్యూలో చెప్పిండు ఏమనంటే చంద్రబాబు నేను అంతపురం సినిమా చేసేటప్పుడు పాత్ర కోసమా అని నేను ఇట్లా గోషి కట్టుకొని వచ్చి సార్ ముందట కూర్చున్నాడంట పాత్ర ఈయననికే ఇట్లా చుట్ట పట్టుకొని అనంతపురం పాత్ర కదా అది ఇట్లా చుట్ట వీల్చుకుంటా గోషి కట్టుకొని వచ్చి కూర్చొని విన్నా నేను ఇట్లయితే మంచిగా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది అని చెప్పిండు ఇట్లా పాత్ర వేరుంటుంది కదా ఇట్లా వేరే పాత్రలకు వేరే లాగుంటది కాబట్టి అట్లా ఏమన్నా ఆలోచన మీరు చెప్పారు కదా ఆన్ చూసారు కదా మీరు చూసినానమ్మా ఎలా ఉంది నా హెయిర్ మొత్తం నీ ఏరు నీ కనుబొమ్మలకు ఉంగరాలు ఇట్లా గమ్మత్తుగా పెట్టుకున్నావు తల్లి నేను అన్ని షేవ్ చేశాను హెయిర్ అవును షేవ్ చేసి వెనకని షేవ్ చేసి చేసుకున్నా సో నాకు పాత్ర గురించి ఏం కావాలి అదే చేస్తా అంత చేస్తావు చదువుకున్నది మరి మంచిగా ఎట్లా నాటకాలు గిటకాలు అంత చేసింది అంట చిన్నప్పుడు అందుకని ఏ పాత్ర ఎట్లా చేయాలో అట్లా మంచిగా చేస్తున్నది